కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఆయన హాజరయ్యారు. నీటి పారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు పని చేశారని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థనే, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించినామని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి, తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం, 2 పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈనిందని ఒకడంటే దుడ్డెను కట్టేమని ఇంకోటి అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద, నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరినా. మీరు దయచేసి చెప్పాలి, మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికీ లేదు. కానీ ఇది ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, ఇక్కడే కాదు, నేను మొన్ననే డాలస్లో తర్వాత లండన్లో చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన, వాళ్ళందరూ అంటున్నారు, అన్న మాకు కూడా చెప్పండి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పీకేసి ప్రయత్నం చేస్తోందని అన్నారు. పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తూ ఉన్నాడు. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. రెండవ బ్యారేజ్ సుందిల్ల, అందులో 74 పియర్స్ ఉంటాయి. మూడవ బ్యారేజ్ అన్నారం, అందులో 64 పియర్స్ ఉన్నాయి. సో అన్నారంలో అమెరికాలో వలసదారులే లక్ష్యంగా ఫెడరల్ ఏజెంట్లు చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. లాస్ ఏంజెలెస్ లోని పలు ప్రాంతాల్లో నిన్న 2 హోమ్ డిపోలు ప్రాంగణాలు సహా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు, వలసదారులు, హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో అధికారులు, ప్రదర్శనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ కార్మిక సంఘ నాయకుడితో సహా 45 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అమెరికాలో వలసదారులే లక్ష్యంగా ఫెడరల్ ఏజెంట్లు చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. లాస్ ఏంజెలెస్లోని పలు ప్రాంతాల్లో నిన్న 2 హోమ్ డిపో ప్రాంగణాలు సహా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు, వలసదారుల హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో అధికారులు, ప్రదర్శనకారులు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ కార్మిక సంఘ నాయకుడితో సహా 45 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇమిగ్రేషన్ రైట్స్ జరుగుతున్నాయి. అంటే వలసదారులు ఎవరైతే వచ్చారో వారిని ఫైండ్ అవుట్ చేయడం కోసం వారు సక్రమైనటువంటి అంటే అన్ని అధికారిక పత్రాలతో ఉంటున్నారా లేదా, లేదంటే గడువు మూసినప్పటికీ అక్రమంగా ఉంటున్నారా అనే నేపథ్యంలో ఇమిగ్రేషన్ రైట్స్ పేరుతో లాస్ ఏంజల్స్ తో పాటుగా ఆల్మోస్ట్ చాలా అమెరికాలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో దేశవ్యాప్తంగా కూడా అక్కడ ఇమిగ్రేషన్ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాటిని వ్యతిరేకిస్తూ వందలాది మంది వలసదారులు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఆందోళన దిగుతూ ఉన్నారు. అంటే అక్కడ ట్రంప్ సర్కార్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ఇమిగ్రేషన్ రైట్స్ ని వ్యతిరేకిస్తూ వారు ధర్నా చేయడం, వారికి కౌంటర్ గా పోలీసులు కూడా ఎవరైతే అధికారులు ఎవరైతే అమెరికన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొగబాంబులు వేయటం కానీ, లేదంటే లాఠీలతో కొట్టడం కానీ, లేదంటే అదుపులో తీసుకోవడం కానీ, ఈ విధంగా కొంత టెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాము వచ్చాం ఎప్పుడు వచ్చే కాలం అవుతుంది, అధికారికంగా అన్ని పత్రాలు అన్ని అప్రూవల్ తోనే అప్పటి అమెరికా ప్రభుత్వ అనుమతితోనే ఆదేశాలతోనే తాము అన్ని గైడ్ లైన్స్ మొత్తం కూడా ఫాలో అయ్యి అమెరికాకు వచ్చాం. కానీ ఇప్పటికిప్పుడు మీరు ఇమిగ్రేషన్ రైట్స్ పేరుతో అడ్డగోలుగా మమ్మల్ని వలసదారులందరినీ కూడా పంపించాలని, లేదంటేనో బలవంతంగా వారి మీద బలవంతంగా వస్తున్నారని, లేదంటేనో వారిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయాలని, ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఏదైతే వలసదారులు ఉన్నారో వారంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి దానికి ఒక వ్యక్తి చేస్తున్నారు. అతని ఆధ్వర్యంలో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఐస్ అమెరికా చెందిన అధికారులు ఎవరైతే ఉన్నారో రైట్స్ చేస్తున్నారో, పోలీసులు కావచ్చు, లేదంటే రైట్స్ చేస్తున్న అధికారులు కావచ్చు, వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వీధుల వెంట రోడ్ల వెంట ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో లాఠీ చార్జీలు కావచ్చు, లేదంటే బాష్పవాయు ప్రయోగం కావచ్చు, ఈ విధంగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఏ స్థాయిలో రైట్స్ కి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి వలసదారులు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అంటే మనకి తెలిసిందే అమెరికా డొనాల్డ్ ట్రంప్ రాకముందు ఉన్న పరిస్థితి వేరు, ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు వేరు. ఆయన తీసుకున్నటువంటి అంటే వోకల్ ఫర్ లోకల్ అంటే ఏదైతే ఒక నినాదం తీసుకున్నారో, అంటే ఇక్కడ ఉన్న వారికి జాబులు కావచ్చు, ఇక్కడ ఉన్న వారికి అవకాశాలు అని ఏదైతే గట్టిగా పట్టుబడుతున్నారో ఆ స్టాండ్ ని నేను నిలబెట్టుకోవడం కోసం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వలసదారులపై కక్ష కట్టినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కొంత ఐస్ అనే ఒక ఏదైతే ఉందో కంపెనీ అక్కడ అధికారుల యొక్క దర్యాప్తు బృందం కావచ్చు, లేదంటే రైట్స్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇమిగ్రేషన్ రైట్స్ చేస్తూ మొత్తం అమెరికా మొత్తం కూడా దాడులు చేస్తున్న పరిస్థితి. ఈ దాడులను ప్రతిఘటిస్తూ వెలువెత్తున్న నిరసనలు అటు పోలీసులు కావచ్చు, ఇటు వలసదారులు కావచ్చు ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాఠీ చార్జీలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఫైరింగ్ కూడా జరుగుతుందని మనకి సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా అక్కడైతే ఇమిగ్రేషన్ రైట్స్ అనేవి ఒక టెన్షన్ వాతావరణానికి, ఒక ఉద్రిక్త పరిస్థితికి, ప్రభుత్వానికి ఈవెన్ అక్కడ ఉన్న ట్రంప్ ప్రభుత్వానికి తెగల తాకేలాగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్. శ్రీ సత్యసాయి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. పచ్చదనం పెంపొందించి వర్షపాతాన్ని పెంచి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్టర్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను సందర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. సో మనం చిన్న ప్లేస్లో ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేస్తే అవి త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో త్వరగా 2-3 ఇయర్స్లోనే ఫారెస్ట్లా కనిపిస్తుంది. సో అలా ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడ 9 జోన్స్ ఉన్నాయన్నమాట. 9 జోన్లో మనము ఎక్కడైతే ఇంతకుముందు ఇక్కడ ఏ స్పీసీస్ ఉన్నాయో అవి ఇప్పుడు లేవు. ఇవి వాటిని మేము బయట నుంచి తెప్పించాము. ఆ స్పీసీస్ మళ్ళీ ఎక్కడైతే అవి నేటివో వాటికి మళ్ళీ అవి నేటివ్కి వస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మాధారం హేదలాబాద్ మార్గంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉందని మృతులను యత్నగర్ మండలం కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్పురిగా చెందిన వర్షిత్గా గుర్తించారు. గాయపడిన ప్రవీణ్ యాదవ్, దినేష్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
వీరంతా మాదాపూర్లోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగులుగా చేస్తున్నారు. మాధారంలో ఉన్న గెస్ట్ హౌస్లో విందు చేసుకుని కారులో బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఈద్ ఉల్ ఆదా పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదర భావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, ధనాధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండగ ప్రధానంగా ఉద్దేశమని తెలిపారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ ఇస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.